తెలంగాణను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలయ్యిందని రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపించారు. రోడ్లు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భాగ్యనగరంలోనూ వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వరద నీరు నిలిచి రోడ్లు జలమయమయ్యాయి. ఉప్పల్, మలక్పేట్, చాదర్ఘట్ ప్రాంతాల్లో బస్సులు బస్టాండ్లకే పరిమితమైపోయాయి. పలు చోట్ల వరద ధాటికి బైక్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి ఎంజీబీఎస్లోని పార్కింగ్ షెడ్ కుప్పకూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మెట్రో స్టేషన్ల వద్ద వరద నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి నగరవాసులకి ఈ నిన్న కురిసిన వర్షాలైతే తీపి కబురు అందించని చెప్పొచ్చు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తుంది ఐఎండీ. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా. గుడ్ మార్నింగ్ లహరి. నిన్న అకాల వర్షాలు అనుకోవచ్చు, అంటే ముందు నుంచి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది 3 రోజుల పాటు వర్షాలు వస్తాయి అని చెప్పి. అయినప్పటికీ ఉన్నట్టుండి వాతావరణం మారిపోవడం మనం చూసాము. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి, ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ వరద చిన్నపాటి చెరువులను తలపించినటువంటి సిచ్యువేషన్ మెయిన్గా మన హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో మనం చూస్తున్నాం. మరో 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టుగా నిజంగానే 2-3 రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే ఉన్నారు. సో నిన్న సడన్లీ మధ్యాహ్నం నుంచి కూడా ఒకసారిగా వెదర్ అనేది కూల్ గా మారడం, పలు ప్రాంతాల్లో కూడా బీభత్సమైనటువంటి వర్షపాతం కూడా నమోదవ్వడం మనం చూసాము. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అనేటివి ఎక్కువ నమోదయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అయితే ఎక్కడికక్కడ కూడా రహదారులను కూడా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్, పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఈదురుగాల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవ్వడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా మనము నిన్న అసలు దాదాపుగా 1 నుంచి 2 గంటల వరకు కూడా చాలా మంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కావచ్చు. అయితే ఈ ప్రస్తుతం అయితే ఎండాకాలంలో వర్షాకాలాన్ని తలపిస్తున్నటువంటి వరుణుడు ప్రస్తుతం అయితే ఉపరితల చక్రవాక ఆవర్తన ప్రభావంతో అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో కూడా ఇప్పటికే 2 ఉపరితల చక్రవాక ఆవర్తనాలు, అలాగే ఒక ద్రోణి ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే ఎక్కువగా ఉంటుంది. అలాగే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కువగా నిన్న స్టార్ట్ అయినటువంటి తెల్లవారు అంటే నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షపాతం ఈ రోజు తెల్లవారుజామున వరకు కంటిన్యూగా కురుస్తుందని అని చెప్పుకోవచ్చు. మాక్సిమం నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా
మనకు హిమాయత్ నగర్ లో అయితే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇప్పటికే మనకు అధికారులు ఇంటిమేషన్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఎంత వర్షపాతం నమోదైందని కూడా. సో నిన్న కురిసినటువంటి వర్షానికైతే ఎక్కడికక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా 141 వాటర్ స్టాగింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఒక్కసారిగా అలర్ట్ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కొంతమంది చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే నిన్న దాదాపుగా కొంతమంది అయితే చెట్లు విరిగిపోవడంతో ఎక్కడికక్కడ కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. నగరంలో చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపోయినాయి. దాని పట్ల కూడా దృష్టి సారించాలని ఇప్పటికే అధికారులు కూడా సమన్వయంతో అన్ని శాఖల అధికారులతో కూడా నిన్న వాళ్ళు ఒక రెస్క్యూ టీమ్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసి, ఎందుకంటే మరో 2 రోజుల పాటు కూడా ఇట్లా భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికీ జిహెచ్ఎంసీ మేయర్ తో పాటు కమిషనర్ అందరూ సమన్వయంతో అధికారులు పనిచేయాలి. జోనల్ కమిషనర్లు కూడా ఎక్కడికక్కడ 6 జోన్స్ 30 సర్కిల్లో కూడా అందరి అధికారులను అయితే అలర్ట్ చేయడం జరిగింది. సో నిన్న చూసుకోవచ్చు దాదాపుగా జిహెచ్ఎంసీకి అయితే ఫిర్యాదులు కూడా చాలా వచ్చాయని చెప్తున్నారు. 80కి పైగానే కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ దగ్గర ఓపెన్ ఉంటాయో ఇప్పటికే చూసుకోవచ్చు. మ్యాన్ హోల్స్ కూడా ఎప్పుడు కూడా వాటర్ ఆగి ఉన్నా కూడా ఎవరు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయదు. ఓపెన్ చేసి వెళ్ళిపోతే సడన్లీ ఎవరైనా సరే వెహికల్ కానీ లేదా ఎవరైనా మనుషులు అటువైపు వెళ్తే కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి కూడా ప్రజలకు సూచనలు కూడా జారీ చేశారు. అధికారులు కూడా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఎక్కడైనా ఉంటాయి అక్కడ ఓపెన్ చేసినా కూడా అక్కడ నుంచి అధికారి సిబ్బంది ఎవరైతే అక్కడ పనిచేస్తుంటారో ఆయా సర్కిల్లో అక్కడ నుంచి పక్కకి వెళ్లకుండా ఆ మ్యాన్ హోల్ లో వాటర్ పోయేంత వరకు అక్కడ ఉండి మళ్ళీ మ్యాన్ హోల్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మూవ్ అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కంటిన్యూగా ఎడతెరిపి కురిసినటువంటి వర్షానికైతే జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే ఇప్పుడు హైడ్రా అధికారులు సిబ్బంది కూడా నిన్న మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎక్కడెక్కడ చెట్లు విరిగిపడ్డాయి, ఎక్కడెక్కడి నుంచి మోర్గా మనకి కంప్లైంట్లు వచ్చే ఆయా ప్రాంతాలు కూడా పర్యటించడం జరిగింది. ఇటు మెయిన్ గా మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్, సోమాజిగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్డు అలాగే ముషీరాబాద్ చాలా ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఓల్డ్ సిటీలో కూడా ముఖ్యంగా మనకు చార్మినార్ అనేది చారిత్రాత్మక కట్టడము అక్కడ పెచ్చులు కూడా ఊడిపడ్డాయని చెప్పేసి చాలా మంది అక్కడ నుంచి కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరికైనా ఎలాంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడికి చాలా మంది సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. కానీ చూసుకోవచ్చు ఒకసారిగా మారినటువంటి వాతావరణంలో అయితే అధికారులు అయితే మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదే వెదర్ అనేది కంటిన్యూగా మరో 2-3 రోజుల పాటు కంటిన్యూగా ఉంటుంది కాబట్టి సో ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి.